ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటండి నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఆగస్టు నెల 3 నుంచి 9 వరకు ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం. వావ్. సింహరాశి వాళ్ళకి బాసరా సరస్వతి, జగన్మాత బాసరా సరస్వతి అంటే కాశ్మీరే సరస్వతి అంటారు. శక్తిపీఠం, ఎక్కడ గుడిక శక్తిపీఠమే. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఎవరైనా కానీ బాసరా వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకొని చదువు గురించి అయినా కానీ వాళ్ళకి ఎక్కడిపై చదువు గురించి అమ్మవారు జగన్మాత శక్తిపీఠం. చూడండి, ఒక మాట ఏమిటిదంటే అక్షరాభ్యాసం చేసుకుని వస్తే ఆరోగ్యం బాగుంటుంది, చదువు బాగుంటుంది, తెలివి బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్లకు నల్ల వస్త్రం, నల్ల బట్ట పడదు. చెయ్యి ఎవరికి చూపెట్టవద్దు. చేతుల పట ధనరేఖ, ఆ ధనరేఖ వలన పైసా మంచిగానే కూడుతుంది. పైసగా పైసా, పైసగా పైసా మీరు బాగాని కట్టి పెడతారు, కానీ ఒకరోజు ధన్మని ఇప్పుతారు. బాందైనా, బలగమైనా, దిగటివాడైనా, దూరమైన, ఆపతన్నా, ఏదన్నా దావతన్నా ఏదో ఒకటి వస్తుంది. ఆ మూలలో ఉన్న పైసలు తీసి అన్నీ ఖర్చు చేస్తారు. మీరు 4 రోజులు జమ చేస్తారు పైసా, ఒక రోజు ఖర్చు చేస్తారండి. ఎందుకో మీకు ప్రాప్తి లోపల అలా ఖర్చు చేస్తారు మీరు. కానీ మీ దగ్గర హుషారితనం, చాలబాజీ, ఉడుకుతనం ఇలాంటి గుణం మీ దగ్గర లేదు. మంచి బుద్ధి, మంచి జ్ఞానం. సింహరాశి వాళ్ళ దగ్గర చాలా మంచి బుద్ధి, మంచి జ్ఞానం. సింహరాశి వాళ్ళకి ఒకటి కోపం రావద్దు. వస్తే చాలా ఎక్కువ, లేకపోతే రాదు కోపం. 5 నిమిషాలదే కోపం. ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే సింహరాశి వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, అందరూ కష్టపడాలి, మన మీద ఉన్న భారం దించుకోవాలి. భారం దించుకొని మనము పిల్ల పాప, భార్య, తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, అక్క, చెల్లెళ్ళు, భార్య, బిడ్డలు అందరూ ఒకటే ఐకమత్యంగా నడిచి ఒక మెట్టు లెక్కాలి. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, ఏదేదో చేసేవాళ్ళు వాళ్ళు చూస్తారా ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కడో వెళ్ళిపోతున్నారు. మేము చూస్తామా ఎంత ఉన్నాం అంతే ఉన్నాం. అందరికి ఎట్లా కనిపిస్తున్నాం? చూడడానికి ఇల్లు బాగుంది, ఓ ఇళ్ళ దగ్గర బాగుంది, ఉంది 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 అంటున్నారు, కానీ ఏమీ లేదు. మీ మనసులో ఏమనుకుంటారు? దేవుడిచ్చేవాడు మాకు ఒకప్పుడు ఇచ్చిండు, ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాం, ఉన్నదంతా పోయింది. ఇప్పటికైనా కానీ ఒక లెక్క ప్రకారం నడుస్తాం. మనం చేసే కష్టం చేద్దాం. చేసే కష్టం చేసిన తర్వాత భగవంతుడు ఇచ్చేవాడు ఇస్తాడు. మనం చేసే కష్టం చేసిన తర్వాత భగవంతుడు ఇస్తాడమని మీరు కష్టగుడుగా పెడతారు, భగవంతుని మీద భారం గుడుగా పెడతారండి. చాలా మంచిది. సింహరాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రం కష్టానికి భయపడరు. అస్సలు మీరు కష్టానికి అస్సలు వెనక జరిగేది జలమం కాదు. పోవాలి. 10 రూపాయలు రాత్రి అయినా, పగలైనా, మంచైనా, చెడైనా, ఎటైనా కానీ 10 రూపాయలు సంపాదించుకోవాలి, ఎంట పెట్టుకోవాలి, రాజాలేక నడవాలి అని అనుకుంటారండి మీరు. చాలా మంచిది అది. అది అంటారు ధైర్యం, సాహసం. చాలా మంచిది. 7 కొండల మెట్లు లెక్కండి. భగవంతునికి పొదగలలేసి ఆ స్వామి భగవంతుని దగ్గర పోకుండా కానీ మనసు లోపల ఒకసారి ధ్యానం చేయండి. భగవంతుడు ఎక్కడో ఉంటాడు. రోజు పోవాలంటే కాదు, రోజు చూడాలంటే కాదు, సంవత్సరం ఒకసారి చూడాలంటే కూడా కాదు. ఆయన పిలిచినప్పుడు మేము వెళ్తాం, పిలవనప్పుడు ఉంటాం. అది భగవంతుని ధ్యానం చేయండి. ఈ సింహరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము అందరు కలిసి నడవాలి, ఐకమత్యంగా నడవాలి, రాజా బతకాలి. తల వంచవద్దు, ఎవరి ముందులపై తల వంచవద్దు, ఎవరి ముందులపై 10 రూపాయలు అటుగా అడుకోవద్దు. మనము ఉపాసం పడ్డా పర్వాలేదు, ఏది లేకున్నా పర్వాలేదు, మనం కాళ్ళ మీద మనం నడవాలి, రాజాలేక నడవాలని ఈ సింహరాశి వాళ్ళ కోరిక. సింహరాశి వాళ్ళ ఇంటి లోపల కళ్యాణం చాలా ఉంది చేసేటివి. కళ్యాణం చేసిచ్చేది ఉంది, చేసుకుని వచ్చేది కూడా ఉంది. ఒక ఇంటికి చేసేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక ఇంటికి పోయి చేసుకురావాలనుకుంటున్నారు. మరి ఎట్లయితుందో ఏమవుతుందో అవుతుందో కాదు అనుకుంటున్నారు, కానీ జరుగుతుందండి. తప్పనిసరిగా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే దాని టైం రావాలి.
అవుతుందో కాదో ఎట్లయితుందని మీరు బాధపడేదంతా వదిలిపెట్టండి. ఎవరి ప్రాప్తి లోపల ఒకటి రాసి ఉంటుంది, ఈ అమ్మాయి ఇంటికి పడాలి, ఈ అబ్బాయికి అమ్మాయి పడాలి అని ఆ భగవంతుడు రాసి ఉంటాడండి. మనం ఏదో పోయి చేస్తాం కదా, అది కాదు అది కాదు అది కాదు, తలరాతల అమ్మాయి ఏదో ఒక రాసి ఉంటుంది, ఏదో ఒక అమ్మాయికి ఏదో ఒక అబ్బాయి రాసి ఉంటాడు. ఆయన ప్రాప్తి లోపల అది తప్పనిసరి. కళ్యాణం పుట్టిన తర్వాత పురుడు తప్పదు, పెరగంగా పెళ్లి తప్పదు, సావంగా సావు ఖర్చు తప్పదు. అది భగవంతుడు ఇచ్చిన 3 ఖర్చులు తప్పాయి, అది తప్పనిసరి అవుతుంది. కానీ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి కదా, ఇవన్నీ జరగాలి, ఇవి జరగాలి, ఇవి కావాలి, ఇవి జరగాలి, తొందరగా కావాలంటే అది కాదు. అది జరిగేటంలో పట్టినే జరుగుతుంది. నిదానం అమృతం, ఆలస్యం అమృతం, ఆవేశం ఈశం, అది కరెక్ట్ కాదు. అదృష్టం లోపల ఏముందంటే మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం సింహరాశి వాళ్ళకి చేతి లోపల లక్ష్మి కనిపిస్తే చాలా ఆనందంగా ఉంటారండి. లక్ష్మి కనిపించకపోతే బాధ అనిపిస్తుంది. నేను పొదగలపై ఇంత కష్టపడి వస్తే అలా ఏం కాకపాయే కదా దందా, ఏం కాకపాయే కదా లాభం, ఏం రాకాయ కదా పాయ కదా పైసా అన్నట్టు అనిపిస్తుంది. అదే 4 రూపాయలు కంటికి కనిపిస్తే యథార్థంగా ఆ రోజు మీరు ఇంటికి పోయి కారం రొట్టి తిన్నా అమృతం తిన్నట్టు ఉంటుంది. సార్ నేను తిన్నా, ఇలా యథార్థమైంది, నాకు 2 రూపాయలు సంపాదించినా ఇంట్లో పెట్టినా నాకు ఇప్పుడు యథార్థమని ఆ హాయిలో పోతారు మీరు. కానీ ఇంటి మీద నరుల కన్ను దృష్టి చాలా ఉంది. ఇల్లు చెడిపోతుంది. ఏమంటే చెడిపోతుందంటే నజరు వలన ఏదో ఒక ముళ్ళు ఇరిగినట్టు అవుతుంది, ఏదో ఒక ఇంటికి సమస్య వస్తుంది, ఏదో ఒక మాట వస్తుంది. వచ్చిన దాని వలన మీరు చాలా బాధపడుతుండ్రు. ఈ కాలకంపకల్లే బయట ఎప్పుడు పడతామో ఏమో, మనం అనుకున్న పనులు మేము ఎప్పుడు జయమవుతుందో ఏమో, మనం పైమెట్టు ఎప్పుడు లెక్కుతామో ఎప్పుడో ఏమో, ఈ సమస్యలు ఎప్పుడు తీరిపోతాయేమో అని ఆ భగవంతుని ఏడుకుంటున్నారు. మీకు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వా, లక్కీ నెంబర్ 3 పడ్డాయి ఈ సింహరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. అరే చూశారా, శని బలం మీ ఇంటి మీద చాలా చెడ్డగా ఉంది. శని 7 ఉంది, గురువు 5 ఉన్నాడు. శని 2 భాగాలు ఎక్కువ ఉంది. అది కాక శనికి మంచి స్థానం దొరికింది. ఎట్లాంటి స్థానం దొరికిందంటే చాలా బిగుబలమైన స్థానం దొరికింది. సతాయిస్తుంది, ఇంటికి మొత్తం నేలకి పడేస్తుంది, బరకతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం దెబ్బ తినిపిస్తుంది, మనసు శాంతం లేకుండా చేస్తుంది, ఆరోగ్యంలో సరిగా ఉండకుండా చేస్తుంది. ఒకటి అనుకుంటే ఒకటి. అన్నిటికన్నా ఈ సింహరాశి వాళ్ళు భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, ప్రేమతోనే ఉండాలి, చాలా బాగుంటుంది. సతికి పతి, పతికి సతి. అన్నిటికన్నా భగవంతుడు ఏం చేస్తారంటే, తల్లి గర్భంలో పుట్టినప్పుడు కొన్ని రోజుల వరకు తల్లి సేవ చేస్తుంది. ఆ తర్వాత తల్లి పక్కకు జరిగిన తర్వాత భార్య తెప్పించి భార్య సేవ చేస్తుంది. చూశారా, ఎవడో మీకు ఒక సేవ చేస్తూనే ఉంటారు. తల్లి సేవ చేసినంత చేసి ఆ తర్వాత కట్టుకున్న భార్య సేవ చేస్తూనే ఉంటుంది. అది మీ ప్రాప్తిలో భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. భార్య భర్తల మాట ఒకటే ఉంటే మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. మళ్ళీ మీరు ఏమన్నా మాకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీ డౌట్ అంతా క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.